ఆటో డ్రైవర్ అయితే వాళ్ళ నాన్న కూడా ఆ కుటుంబ వివరాలన్నీ కనుక్కున్నారు. ఇద్దరి పిల్లల కోసం వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని పూర్తిగా ఇవన్నీ పెట్టుకొని నెలకు 4,000 రూపాయలు సంపాదిస్తుంది. ప్రతి ఒక్కరికి డబ్బులు వేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ కుటుంబం ఆ పనిని చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ జీవితాలే కాదు ఉంటారు. నేను రోడ్డు వేసేద్దాం వాళ్ళకి దీపావళి బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం, దసరా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. ఇంకొక పక్క సార్ మీరు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను. మీ కాలంలో రాకపోయి మాకు ఏం చేసామా? మీ కాలంలో ఫోటోలు ఏమి రాకపోతున్నాయి మాకు. మొబైల్ ఈరోజు గౌరవ దేవాదాయ శాఖ మంత్రివర్యులు రామనారాయణ గారి చేతిలో ఈ కార్యక్రమంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు ఉన్న ఉద్దేశంతో ప్రతి కుటుంబానికి 15,000 రూపాయల చొప్పున జిల్లాలో ప్రీతం ముఖ్యమంత్రి గారు చేరుకుంటుగా 2,26,10,90,000 రూపాయల నిధులను 28 నిధుల ఆటో డ్రైవర్లకు దాదాపు 1,821 మంది ఆటో 2,73,15,000 రూపాయలు అందజేస్తున్నారు. రెడ్డి గారికి, ఈ సభకు వచ్చిన ప్రజాప్రతినిధులకి, మన మున్సిపల్ కమిషనర్ గారికి, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారికి, తర్వాత మన అందరు ఆటో డ్రైవర్స్కి నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఒక మంచి ప్రోగ్రాం విజయవాడలో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి చేతి మీద ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఆటో డ్రైవర్ సేవలు ప్రోగ్రాం కింద మన నెల్లూరు జిల్లాలో ఇప్పుడు 17,406 మందికి లబ్ధి పొందడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఈ ప్రోగ్రాం చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇక్కడే ఒక చెప్పాల్సిన పాయింట్ అంటే మొత్తం రాష్ట్రంలో నంబర్ 1 పొజిషన్లో వైజాగ్, అక్కడ 22,000 మందికి ఈ లబ్ధి పొందడం జరిగింది. కానీ 26 జిల్లాల్లో సెకండ్ నంబర్లో నెల్లూరు, హైయెస్ట్ నంబర్ మన నెల్లూరు జిల్లా నుంచి ఉంది. ఈ ప్రోగ్రాంలో విజయవంతంగా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం, తర్వాత ఏం ప్రాబ్లం రాకుండా చూడడం మన డిటిసి గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే చాలా తక్కువ టైంలోనే ప్రతి ఆటో డ్రైవర్ని వాళ్ళకి ఇన్వోవేట్ చేసుకొని వాళ్ళ సకాలంలో ఈ అమౌంట్ ఈరోజు పడుతుంది. సో ఆ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడి పనిచేశారు. దీంట్లో ఇంకోటి ఈరోజు ఆనరబుల్ సీఎం గారు చెప్పినట్టుగా అంటే అర్హత ఉన్న ప్రతి ఆటో డ్రైవర్కి ఈ లబ్ధి పొందడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యారు, లేకపోతే రేపు డబ్బు పడకపోతే కింద ఒక హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది. తర్వాత మీ సచివాలయంలో కూడా ఒక సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా మిస్ అయింది లేకపోతే అప్లై చేయలేకపోయారు, వాళ్ళు కూడా ఎప్పుడు కూడా టైం ఉంది, మీరు అప్లై చేసేసేయండి, మేము గవర్నమెంట్కి రాసుకొని ఎవరైనా మిస్ అయితే వాళ్ళని కూడా ఈ పథకం కింద కవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి జిల్లా గురించి చెప్తే టోటల్ 17,406 మందికి ఈ అర్హత వచ్చింది. దీనిలో నెల్లూరు అర్బన్ కాన్స్టిట్యున్సీలో 18,021, నెల్లూరు రూరల్లో 34,41, కందుకూరులో 1,004, కావాలిలో 18,088, ఆత్మకూరులో 16,36, కొవ్వూరులో 2,585, సర్వేపల్లిలో 2,651, ఉదయగిరిలో 14,006, వెంకటగిరి 3 మండలాలకు సంబంధించిన 974 మందికి లబ్ధి పొందడం జరుగుతుంది. ఈ రోజే వాళ్ళ ఖాతాలో ఈ అమౌంట్ జమ అవుతుంది. సో రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ద్వారా అమలు చేస్తున్నాయి. సో నేను ఈ ప్రోగ్రామ్కి వచ్చిన ఇప్పుడు నెక్స్ట్ ముఖ్య అతిథి శ్రీ మినిస్టర్ గారిని ఇన్వైట్ చేస్తున్నాను. ఇది కార్మికుల పక్షపాత ప్రభుత్వం.
అని చెప్పడానికి ఈరోజు ఆటో డ్రైవర్ల యొక్క కుటుంబాలకి సహాయం చేస్తామనేది ఏదైతే వాగ్దానం చేశామో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ఒక ప్రయత్నం ఇవాళ చేయడం జరుగుతుంది. సామాన్య కార్యకర్త మొదలు నాయకుల వరకు మహిళా నాయకురాలకి అందరికీ పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తాము. ఈరోజు మనం ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని ఏదైతే ఎన్నికల సందర్భంలో గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులుగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఒక కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది. ఆ కార్యక్రమాలు ప్రధానంగా సూపర్ 6 సూపర్ హిట్ అనేటువంటి కార్యక్రమం ఇటీవల మనం అందరం కూడా ఒక పండుగను చేసుకోవడం జరిగింది. ఏవైతే సూపర్ 6లో హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ నిలబెట్టి ఈరోజు అన్నీ నెరవేర్చుకుని మళ్ళీ ఈరోజు ఆటో డ్రైవర్ల యొక్క కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడానికి ఈరోజు నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి వర్గం రాలేదు కాబట్టి ప్రకాశం జిల్లా నుంచి అక్కడ పూర్తి చేసుకుని రావడంలో కొంత ఆలస్యమైన నెల్లూరు నగరంలో జరిగే ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా రావాలి అనేటువంటి ఉద్దేశంతో సోదర మంత్రివర్యులు పెద్దలు శ్రీ పొంగూరు నారాయణ గారు వారు కూడా కాకినాడలో ఉండడం, వారు కూడా మీరు పక్క జిల్లాలోనే ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళరండి అని చెప్పి వారు ఆదేశించడం వల్ల నేను అక్కడ నుంచి బయలుదేరి త్వరగా ఇక్కడికి రావడం జరిగినా కూడా కొంత ఆలస్యమైంది. ఒకటి విషయం మీ అందరితో చెప్పాలి. ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఆర్థికంగా చాలా చిట్లిపోయింది. ఎంత ఇబ్బందులు బాధల్లో గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చే సమయానికి 10.5 లక్షల కోట్ల రూపాయల అప్పు మన ప్రభుత్వానికి ఇచ్చి గత ప్రభుత్వం మరి బయటికి వెళ్ళింది. ఈ 10.5 లక్షల కోట్ల రూపాయలు మొత్తం తీర్చడమే కాదు, దాని వడ్డీని కూడా కట్టాల్సిన సమయం. ఎన్ని ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా చెప్పిన మాటని ఏదైతే ప్రజలు మా మాటను విశ్వసించి 94% స్ట్రైక్ రేట్తో కూటమి నాయకత్వాన్ని బలపరిచారో ఆ నాయకత్వం ఈరోజు మీకు పని చేసి నిరూపించుకునేసానికి కార్యక్రమంలో వాళ్ళ ముందుకు వస్తుంది. ఒకసారి ఆలోచించండి. ఇవాళ మనకి ఇచ్చినటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కోట్లాది మందికి 100 కోట్ల రూపాయలతో ఇవాళ 1000 కోట్ల సంవత్సరానికి దాదాపు 36-37 వేల కోట్లు ఒక్క సంవత్సరంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇస్తుంది. అలాగే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తులు, ఉచిత బస్సు, మహిళా సౌకర్యం ఇవన్నీ కూడా చేసి ఈ మధ్యనే అనేక కార్యక్రమాలు చేసి మళ్ళీ రావడం జరిగింది. ఆటో డ్రైవర్ పేద కుటుంబాల వాళ్ళు ఈ పథకాలన్నీ కూడా ఉంటాయి. వాళ్ళకు కూడా ఎన్టీఆర్ భరోసా వస్తుంది, మరి తల్లికి వందనం వస్తుంది, అలాగే ఇతర కార్యక్రమాల్లో కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు మనం ఆటో డ్రైవర్లకు ప్రత్యేకంగా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. చెప్పిన మాటకు కట్టుబడి ఇవాళ నోటిఫికేషన్ ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా 3,12,000 అప్లికేషన్లు వచ్చాయి. వాటన్నింటినీ జిల్లా స్థాయి అధికారులు ఏ జిల్లాకు ఆ జిల్లా స్క్రూటీ చేస్తే పరిశీలన జరిగితే 2,91,000 అప్లికేషన్లు అర్హులని చెప్పి తేల్చడం జరిగింది. ఈ 2,91,000 మంది ఆటో డ్రైవర్ల కుటుంబానికి 15,000 రూపాయల లెక్కన 435 కోట్ల రూపాయలు ఈ ఒక్కరోజే మీ అకౌంట్లను జమ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇలాంటి కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నారని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. చెప్పిన మాట ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం. కాకుంటే ఒక్కొక్క రోజు ఒకటి వెనుక ఒకటి ముందు అవుతుంది. అంతకు మించి తప్ప ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా విడిచిపెట్టేది లేదు, మేము చేయలేమని చెప్పేది కూడా లేదని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. 10.5 లక్షల కోట్ల అప్పు తీర్చాలి, చెప్పిన మాటలు నిలబెట్టుకోవాలి. అప్పులు ఎలా తీరుతున్నాయనేటువంటి విషయం మనకైతే తెలియదు. అది గౌరవ ముఖ్యమంత్రి గారు
ఆయన ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళు పడేటువంటి కష్టం ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. కానీ సంక్షేమ పథకాలు ప్రతి పేద మధ్యతరగతి కుటుంబానికి ఇస్తామని చేయాలని చెప్పినటువంటి వాగ్దానాలు నెరవేర్చుకునే దానిలో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ వస్తూ ఉన్నాం. 2,91,000 మందికి 435,35,10,000 రూపాయలు ఇప్పటికే బ్యాంకుల్లో జమ అవుతూ ఉంది. ఒకటొకటిగా మీ అకౌంట్లకి ఈరోజు జమ అవుతూ ఉంది అని చెప్పి మీకు మనం చేస్తుంది. మన నెల్లూరు జిల్లాలో 17,406 మంది ఆటో డ్రైవర్లకి 26,10,90,000 రూపాయల ఇప్పుడే చెప్పులు ఇచ్చాం. కానీ మీ అకౌంట్లకు కూడా డబ్బు జమ చేస్తూ ఉన్నాం. ఇక నగర నియోజకవర్గం పెద్దలు, మన నాయకులు, మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు వారు లేకపోయినా వారు ఉన్నట్టుగానే మనం భావించి ఈ కార్యక్రమంలో 1,821 మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలకు 2,73,15,000 రూపాయలని జమ చేశామని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తాను. ఇవాళ కూటమి నాయకత్వంలో పెద్ద పేద వేసేది బలహీన వర్గాల కుటుంబాలు, దళితులకు, గిరిజనులకు, ముస్లిం మైనారిటీలకు, అలాగే మహిళలకి పెద్దపేట వేస్తున్నామని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. 402 మంది క్రైస్తవ తదితర మైనారిటీలకు, 2,045 ముస్లిం మైనారిటీ బీసీఈ కేటగిరీ వారికి, 4,804 మంది దళితులకు, 11,104 మంది గిరిజనులకు, 6,632 మంది బీసీలకు, 957 మంది కాపు కులస్తులకు, బలిజలకు, 744 మంది రెడ్డి సామాజిక వర్గాలకు, 327 మంది కమ్మ సామాజిక వర్గానికి, 14 మంది క్షత్రియులకు, 24 మంది బ్రాహ్మణులకు, 340 మంది ఈబీసీలకు, ఇతర ఆదివాసులకు 11 మంది ఇతరులకు కలిసి 17,406 కుటుంబాలకి ఈ నియోజకవర్గంలో ఇవాళ ఈ యొక్క ఆటో డ్రైవర్ల కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పినటువంటి మాటకి ఈరోజు ముఖ్యమంత్రి గారు విడుదల చేయడం జరిగిందని చెప్పి మీకు మనం చేస్తున్నాం. అలాగే వాహన మిత్ర పేరుతో 16,516 మందికి గతంలో 10,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, 16,51,00,000 రూపాయలు వాడిస్తే ఇవాళ మనం 17,406 మందికి 26 కోట్ల రూపాయల పైన నిధులు విడుదల చేశామని చెప్తున్నారు. ఇన్ని జరుగుతున్నా, ఇన్ని చేస్తున్నా ఇంకా అక్కడక్కడ మాకైతే ఇంకా చేయాలని తపన. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, యువ నాయకులు నారా లోకేష్ గారు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకి, బలహీన వర్గాలకు, దళితులకు, గిరిజనులకు, మైనారిటీలకు ఇంకా ఏదో చేయాలనేటువంటి తపన తాపత్రయంతో వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ దురదృష్టం ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి ఒక ప్రతిపక్షం ఉంది. ఆ ప్రతిపక్షం అంటుంది చెప్పిన మాట నెరవేర్చుకోవడం లేదు, వీళ్ళు పారిపోయారు, వీళ్ళు ఏమీ చేయడం లేదు అంటున్నారు. ఇవాళ అంకెల గారడి కాదు ఇది, సాక్షాత్తు అంకెల్ని మేము ముందు పెట్టాం, కోట్లాది రూపాయలని మీ బ్యాంక్ అకౌంట్లకు ఇచ్చాం. కాబట్టి ఇవాళ ఎవరు సరైనటువంటి సుపరిపాలన అందించే ప్రభుత్వమో ఇవాళ ఈ ప్రభుత్వంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని మీరు ఆస్వాదించాలి, మీ కుటుంబానికి చెప్పాలి, మీరందరూ కూడా దీన్ని మద్దతు పలకాలి అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు సూపర్ 6లో ప్రధాన కార్యక్రమం ఒకటి ఇటీవల జరిగింది. స్త్రీ శక్తి పథకం, ఉచిత బస్సు మహిళలకు. దీని పరిస్థితిగా చూస్తే ఇవాళ ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ విజయవాడ, ఎక్కడ తిరుమల, ఒక్కసారి ఆలోచించండి. స్త్రీ శక్తి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత 2 పండుగలు మనకు వచ్చాయి. ఒకటి దుర్గా శరణ్ నవరాత్రి ఉత్సవాలు, కనకదుర్గమ్మ కొండపైన, ఇంద్రకీలాద్రి పైన. రెండవది తిరుమల తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఇవాళ ఎక్కడ పట్టినా, ఏ బస్సులో చూసినా మహిళలు ప్రధానంగా వచ్చి ఆలయాల్లో
అమ్మవారిని ఇక్కడ స్వామివారిని దర్శించుకొని వారిని ఆశీర్వదించమని ఆశీస్సులు పొంది ఇళ్ళకి ప్రశాంతంగా చేరుతున్నారు. ఇది ఈ ప్రభుత్వం యొక్క చెప్పచ్చు. గత సంవత్సరం కూడా చూశాను నేను. గత సంవత్సరం కూడా దేవాదాయ మంత్రిగా ఇంద్రకీలా చెప్పాను, దుర్గమ్మ ఉత్సవాలు చేశాను, తిరుమల కొండ పైన బ్రహ్మోత్సవాలు చేశాను. కానీ ఇంత ఒత్తిడి ఎప్పుడు లేదు. ఇవాళ చూస్తే లక్షలాది మంది ప్రజలు గతంలో 100% ఉంటే ఇప్పుడు దాదాపుగా 30% పెరిగి 130%కి ఇవాళ భక్తులు వచ్చినారు. అటు తిరుమల కానీ ఇటు దుర్గమ్మ క్షేత్రానికి కానీ. ఈ విధంగా ప్రజలు ముందుకొచ్చి తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి నాయకత్వాన్ని, చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, పవన్ కళ్యాణ్ని దీవించి వాళ్ళు దుర్గమ్మ ఆశీస్సులు పొందిపోతూ ఉంటే ఈ ప్రతిపక్షాలకి కళ్ళకు కనపట్లేదు, చెవులకు వినపట్లేదు. ఈ రోజు కూడా ఇప్పటికి కూడా 70-80 వేలు ఈ రోజు కూడా చూస్తున్నారు. ఇవాళ విజయదశమి పూర్తయి 2వ రోజు జరుగుతా ఉంది. అయినప్పటికీ ఇవాళ కనకదుర్గమ్మ గుడి పైన భవానీల యొక్క ఇరుముడి కార్యక్రమాలు వేలాది సంఖ్యలో మహిళలు ఒరిస్సా రాష్ట్రం నుంచి వచ్చారు. శ్రీకాకుళం నుంచి ఉచిత బస్సు తీసుకున్నారు. వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర పూజలు చేసుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఈ ఆర్థిక స్తోమత ఎలా పెరిగింది? ఈరోజు ఆర్థిక స్తోమత పెరగడానికి కారణం మనం పెట్టినటువంటి పథకాలు, సూపర్ 6 ఒకవైపు అయితే, కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు ఇటీవలే జిఎస్టీ ట్యాక్స్ను తగ్గించారు. ట్యాక్స్ తగ్గించి ఇంతకు ముందు ఉన్నటువంటి పన్నుల భారం 10%, 12%, 15% తగ్గించి ఆర్థిక స్తోమతను ప్రతి కుటుంబానికి అందిస్తూ ఉంటే ఆ ఆర్థిక స్తోమత పెరుగుతుంది కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా వచ్చి దేవాలయాలకు వస్తున్నారు. వాళ్ళు కొనుగోలు శక్తి పెరిగింది. ఇతర వ్యాపారాలకు వస్తున్నారు. వ్యాపార సంస్థల దగ్గర వస్తువులు కొనుగోలు చేసుకుంటున్నారు. వారి కుటుంబాలు ఆనందంగా ఉంది. అందరూ ఆనందంగా ఉన్నా ఈ ప్రతిపక్షానికి మాత్రం ఆక్రోశం తప్ప మరొకటి లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం వస్తున్నాను. కాబట్టి ఈరోజు స్త్రీ శక్తి నిన్న మొన్న జరిగినటువంటి 2 పండుగల్లో మంచి కార్యక్రమం అని చెప్పి లక్షలాది మంది మహిళలు ముందుకొచ్చి అటు ఆశీస్సులు పొందారు. ఇటు ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులకి అందించడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇన్ని విధాల శ్రమిస్తున్నారు, పని చేస్తున్నారు. ఇంకా చెయ్యాలని ఏదో తపన ఇంకా ప్రతి ఒక్కరిలో ఉంది. తెలుగుదేశం పార్టీ ఈనాడు మీరందరూ ఆశీర్వదించిన పార్టీ. ఇప్పుడే మా సోదరులు చెప్పారు, 1983లో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత డాక్టర్ ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి శాసనసభ్యుడిని ఈ నగరానికి నేను ఈ నగరంలో తొలి శాసనసభ్యుడు. తర్వాత వచ్చిన బై-ఎలక్షన్లో నేను రాపూర్కి ఎన్టీ రామారావు గారు చెప్పి నేను రాపూర్ నియోజకవర్గాన్ని ఉంటాను. ఆ విధంగా ఈ నియోజకవర్గంతో నాకు కానీ, మా కుటుంబానికి కానీ, ఇప్పుడు ఉన్నటువంటి మన పెద్దల నారాయణ గారికి కానీ అంత అవినాభావ సంబంధం ఉంది అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తాను. కాబట్టి మీ అందరి యొక్క ఆశీస్సులు తెలుగుదేశం ప్రభుత్వానికి ఇవ్వండి. కూటమి నాయకత్వాన్ని దీవించండి. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కాబోయేటువంటి నాయకుడు, యువతర నాయకుడు, యువగల నాయకుడు అయినటువంటి పాదయాత్రలో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా అర్థం చేసుకోవడానికి తపన పడి తిరిగినటువంటి నారా లోకేష్ గారిని, అలాగే కూటమిలో ప్రధాన భాగమైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని, మనల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని మీరందరూ కూడా దీవించి ముందుకు నడిపించండి. ఈ రాష్ట్రం, ఈ దేశం సుభిక్షమయ్యే వరకు కూటమి నాయకత్వం కొనసాగుతుంది. ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిసే వరకు అందరం కలిసి పనిచేయడం జరుగుతుంది. మీ యొక్క ఆనందమే ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యంగా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.